ఈరోజు పుదీనా రైస్ ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. పుదీనా ఒక కట్ట తీసుకున్నానండి. కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టాలండి. మరీ మెత్తగా అవసరం లేదు. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని పొయ్యి అంటించాలండి. ఆ కళాయిలో మనకు తగినంత నూనె పోసుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఒక బిర్యానీ ఆకు, 2 ఎండుమిర్చి, చెక్క, లవంగా వేయాలండి. ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి. చక్కగా ఎర్రగా ఏగనివ్వాలి. ఎగుతా ఉన్నప్పుడు తాలింపులు వేసుకోవాలండి. ఒక 2 స్పూన్లు గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఆ కరివేపాకు ఫ్లేవర్ కూడా పుదీనా రైస్ లో బాగుంటది. ఇప్పుడు మనం పుదీనా పెట్టుకున్నాం కదండి, అవి వేసి చక్కగా కలుపుకోవాలి. అది బాగా పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలండి. దాంట్లో కొంచెం మనకు తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలి. మనం ముందుగానే ఆ రైస్ ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇట్లా కలుపుతా ఉండాలి. ఈ పుదీనా రైస్ చాలా బాగుంటదండి. ఇట్లా చేసి తింటే చాలా బాగుంటది. పిల్లలు అయితే చక్కగా ఇష్టంగా తింటారు. ఇదిగోండి పుదీనా రైస్ రెడీ అయిపోయింది.